హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతున్న ఒక స్పెషల్ మ్యూజిక్ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుకుందాం. అదే బీటీఎస్ ద రిటర్న్. ఇది ఇప్పుడు మన తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఈ డాక్యుమెంటరీలో ఉన్న హైలైట్స్ ఏంటో చూసేద్దాం. స్టోరీ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బీటీఎస్ గురించి మనకి తెలిసిందే. వీళ్ళు కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సౌత్ కొరియా రూల్స్ ప్రకారం కంపల్సరీగా మిలిటరీ సర్వీస్కి వెళ్లారు. ఆ బ్రేక్ తర్వాత మళ్లీ లాస్ ఏంజల్స్లో వీళ్ళు ఎలా ఒక్కటయ్యారు, మిలిటరీ లైఫ్లో వీళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అనేది ఈ డాక్యుమెంటరీ మెయిన్ పాయింట్. తిరిగి వచ్చాక చేంజ్ అయిన మ్యూజిక్ ట్రెండ్స్ని వీళ్ళు ఎలా క్యాచ్ చేసి తమ లెగసీని ఎలా కాపాడుకున్నారు అనేది చాలా ఇన్స్పైరింగ్గా చూపించారు. ఈ డాక్యుమెంటరీ ఒక రియల్ లైఫ్ జర్నీలా ఉంటుంది. మిలిటరీలో ఉన్నా కూడా మ్యూజిక్ పైన వీళ్ల ప్యాషన్ 1% కూడా తగ్గలేదు. అది చూసి నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. డాక్యుమెంటరీ చాలా ఫాస్ట్గా గ్రిప్పింగ్గా వెళ్తుంది, ఎక్కడా బోర్ కొట్టదు. ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ డాక్యుమెంటరీస్లో ఇది ఖచ్చితంగా ఒకటి అని చెప్పొచ్చు. మ్యూజిక్ డాక్యుమెంటరీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజికల్ బిట్స్ చాలా ట్రెండీగా, ఇయర్ ప్లీజింగ్గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా న్యాచురల్గా సెట్ అయింది. అయితే బీటీఎస్ గురించి ఐడియా లేని వాళ్లకి కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించొచ్చు, కానీ చూస్తూ ఉంటే వారి డెడికేషన్కి మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. వెస్టర్న్ వ్యాలిడేషన్ కోసం ట్రై చేస్తున్నారు అనే విమర్శలున్నా వీళ్ల హార్డ్వర్క్ ముందు అవి నిలవ్వవు. ఓవరాల్గా మీకు బీటీఎస్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా ఒక గ్రూప్ తమ ప్యాషన్ కోసం ఎంత హార్డ్వర్క్ చేస్తారు అనేది తెలుసుకోవాలంటే ఇది మస్ట్ వాచ్. మీరు ఫ్యామిలీతో కలిసి కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ 3.8 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి వెంటనే ఒక సింగిల్ ట్యాప్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.